నేను అపర పరమేశ్వరుడిగా భావించే దర్శకులు విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి, పాండురంగ గారు నాకు ఏమిటో మండగొలుసుగా వేసుకుందాం అనిపిస్తోంది, రుద్రాక్షలు నాకు మంచివి పంపించండి అన్నారు. ఆయన అప్పుడు చెన్నైలో ఉంటున్నారు. నేను పంపించాను. పంపిస్తే అవి వేసుకున్న తర్వాత ఏమైందంటే 2-3 రోజులకి ఆయన మార్నింగ్ వాక్ వెళుతూ ఆ గోడ పక్కగా వెళుతుంటే ఏదో ఒక దాని మీద, అంటే ఒక ట్యాంక్ మీద మూతలాగా సిమెంట్ దిమ్మ స్లాబ్ లాంటిది వేసింది, అక్కడ కాలు జారి పడిపోయారు. దాని మీద పడ్డారు. ఈ రుద్రాక్ష చేతికి వేసుకున్నది కట్ అయిపోయింది, చేతికి గీతలు పడ్డాయి, కొట్టుకుపోయింది. ఇదంతా నాకు ఫోన్ చేసి, ఎంత అదృష్టవంతుడిని, ఆ రుద్రాక్ష మాల నన్ను ఈ ప్రమాదాన్ని గురి కాకుండా ఆపింది. ఎస్, ఇప్పుడు ఈ చిన్న చిన్న గాయాలు 2 రోజులు తగ్గిపోతాయి. అంతే. సో యాక్సిడెంట్ అనేది మన నియంత్రణలో లేనిది. యాక్సిడెంట్ అనేది, ప్రమాదం అనేది మన నియంత్రణలో లేనిది. ఇప్పుడు నేను పడినప్పుడు ఆ సిమెంట్ దిమ్మ మీద నా హెడ్ దాని మీద పడి ఉండవచ్చు. అవును, కరెక్ట్. స్పాట్ లో అయిపోద్ది. అంతే. సో ఏదైనా పెద్ద దెబ్బ ఏమీ తగలలేదు. ఈ రుద్రాక్షమాలకి మాత్రమే తగిలింది చిన్న చిన్న ఎంత అదృష్టం ఈశ్వరుడు నన్ను. సో ఇది థింకింగ్, ఆలోచన విధానం. నువ్వు పాజిటివ్గా థింక్ చేయి, అన్నీ పాజిటివ్గా జరుగుతాయి. సో నువ్వు గంగనైనా మురిక్కాలుగా చూస్తే అది మురిక్కాలవే, పవిత్రంగా చూస్తే పవిత్ర గంగ.